రాజకీయ నాయకులు పార్టీ ఫిరాయించారు అని కేసులు, అట్లాంటి సుప్రీంకోర్టు తీర్పులు ఇవన్నీ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపులు అంటే ఏంది, తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమి ఏర్పడ్డది? అసలు పార్టీ ఫిరాయింపులు అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ తరపున టికెట్ తీసుకొని ప్రజాప్రతినిధిగా గెలిచి అవకాశవాదంతో మరో పార్టీలోకి జంప్ చేయడం లేదా ఫిరాయించడాన్ని పార్టీ ఫిరాయింపు అంటారు. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏం పడ్డదంటే 1967 సంవత్సరం నుంచి ఈ ఫిరాయింపులు ఎక్కువైనాయి. ఎట్లా అంటే 1967 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. అంతేకాదు ఎమ్మెల్యే గెలిచిన గయాలాల్ అనే ఎమ్మెల్యే 3 సార్లు పార్టీ మారిండు. అప్పటి నుంచే దీని మీద ఒక నానుడు వచ్చింది. ఏమనంటే ఆయారాం గయారాం. అయితే 1967 సంవత్సరంలో 4వ లోక్సభ జరుగుతున్న కాలంలో మొట్టమొదటిసారిగా ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఒక చట్టం తేవాలని తీర్మానం తెచ్చారు. తర్వాత 1973 సంవత్సరంలో కూడా 5వ లోక్సభ కాలం జరుగుతుంది. ఇప్పుడు కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకురావాలని చెప్పి 32వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఆమోదం పొందలే. మళ్ళా 1978లో కూడా 48వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుల మీద చట్టం తేవాలని ఒక బిల్లు పెట్టిరు. ఇది కూడా ఆమోదం కాలే. ఇట్లా జరుగుతున్న తరుణంలో ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 1979 సంవత్సరంలో ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తించే విధంగా ఒక పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఎట్టకేలకు 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఆమోదం చేసి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దీని ద్వారా భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేర్చారు. ఆ తర్వాత 2003 సంవత్సరంలో దీనికి కొన్ని సవరణలు కూడా చేశారు. మరి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా ఎవరైనా పదవి కోల్పోయారంటే కోల్పోయారు. అది నాగాలాండ్ రాష్ట్రంలో 1984 సంవత్సరంలో లాల్ దుహామా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఇతర పార్టీలోకి ఫిరాయించారు, అనర్హతకు గురయ్యారు. ఇదే వ్యక్తి 2018లో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారినందుకు 2020 సంవత్సరంలో అనర్హతకు గురైండు. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికే ఒక 4 పేర్లు ఉన్నాయి. అవేంటంటే నంబర్ 1 ఫ్లోర్ క్రాసింగ్, నంబర్ 2 కార్పెట్ క్రాసింగ్, నంబర్ 3 పార్టీ హాపింగ్, నంబర్ 4 వాకా జంపింగ్. ఇట్లా 4 పేర్లు ఉన్నాయి.